హాయ్ యువర్స్. నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని. మా దగ్గర మగతనం తగ్గినా, మగవాళ్ళలో అంగం సైజ్ తగ్గినా, వంకరైపోయినా, అంగం కుచించుకుపోయినా, రిట్రాక్షన్ అపెండిక్స్ లోపడబోయి తాంబెల్తల్లాగా అంగం లోపడబోయి కూర్చున్నా, బయటికి రాకపోవటం వల్ల, పొత్తి కడుపు బాగా పెరిగిపోవటం వల్ల, అంగం చిన్నగైపోయినా, సెక్స్‌లో సామర్థ్యం తగ్గినా, సెక్స్‌లో టైమింగ్ తగ్గిన అన్నిటికీ శాశ్వత నివారణ. ఎవరి బాధ్యతతో చెప్పరు గానీ నేను చెప్తానండి. మా దగ్గరికి వస్తే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. నా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు. వన్స్ ట్రీట్మెంట్ అయిపోయినట్టే. ఇవాళ నా టాపిక్ ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న అంగము. ఇగో చూడండి ఎంతలా ఉంది. ఎంతలా ఉంది కదండీ! ఆరోగ్యంగా. ఇంత ఉన్న అంగము హస్తప్రయోగం వల్ల ఇగో ఇంత చేసుకున్నాం అనుకోండి. ఇంత చేసుకున్నాం. తర్వాత మళ్ళీ కొట్టి ఇంత చేసుకున్నాం. చూడండి సైజ్ తగ్గుతూ పోయింది. సైజ్ తగ్గుతూ పోయింది కదా! ఇప్పుడు ఇంతలా ఉన్నదానికి మనం ఏం చేశాం? బాగా కొట్టి ఈ హస్తం చర్మము ప్రకృతి దేవుడు అంగానికి మ్యాచింగ్ బట్టల. వద్దని చెప్తున్నా కూడా కింద ట్రోలింగ్ చేస్తుంటారు. చాలామంది ఒక సంఘటన చెప్తానండి. నా దగ్గర ఒక డాక్టర్ ఫోన్ చేశాడు అమెరికా నుంచి. ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావయ్యా స్వామి అంటే, సార్ నేను డాక్టర్‌ని. మీ వీడియోలు చూస్తుంటాను. మీకు ఫాలో అవుతుంటాను. నేను కూడా చిన్నప్పుడు హస్తప్రయోగం బాగా చేసుకున్నాను. ఒక డాక్టర్ బుక్కులు చదివి ఒక డాక్టర్ చెప్పటం వల్ల నా జీవితం ఇలా అయిపోయింది సార్. మరీ బాగా కొట్టుకున్నాను. ఇప్పుడు నాకు 43 ఇయర్స్ సార్. నా భార్య కూడా తను కూడా డాక్టరే. ఆమెకు 40 ఇయర్స్. మాకిద్దరు పిల్లలు. మేమిద్దరం డాక్టర్లం ఇక్కడ అమెరికాలో. నాకు ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల అర్థమైంది హస్తప్రయోగం అనేది తప్పు అని ఇప్పుడు నాకు తెలిసి వచ్చేలోగా నాకు చాలా ఆలస్యం అయిపోయింది సార్. కొందరు డాక్టర్లు చెప్పుకోవటం వల్ల బాగా కొట్టుకున్నాను సార్. నా సైజ్ తగ్గింది, నా పవర్ తగ్గింది, సెక్స్‌తో సామర్థ్యం తగ్గింది. కనీసం 6, 8 నెలల నుంచి సెక్స్ కూడా పరిస్థితిలో చేయట్లేదు. చేయలేని స్థితిలో ఉన్నాను సార్. నేను ఆత్మహత్య చేసుకొని చద్దాం అనుకుంటున్నా సార్. మీ వీడియోలు చూడడం జరిగింది. ఒక ఫ్రెండ్ మాకు పంపాడు సార్. ఆ లింకులు చూస్తూ వస్తున్నాను. 2 మంత్స్, 3 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నాను. సార్ నాకు బాగా నచ్చిన మీ కొన్ని మాటలు బాగా నచ్చాయి. మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందని ఒక ధైర్యం ఉంది సార్. మీ దగ్గరికి వస్తాను. పెళ్ళికి వస్తున్నాను ఇండియాకు. ఎలాగో ట్రీట్మెంట్ తీసుకున్నాను అని వచ్చాడు. ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మందులు తీసుకున్నాడు. అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆ కేసు కూడా అయిపోయి చాలా సంవత్సరాలు బహుశా నేను 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. 2, 3 ఇయర్స్ అయిపోయింది. చాలా కేసులు ఇట్లాంటివి మా దగ్గర వచ్చేసి లేదా ఫోన్ల మీద చెప్పేసి సార్ హస్తప్రయోగం మంచిది, మేలు, శ్రేయస్కరం అని డాక్టర్ కొందరు చెప్పడం వల్ల మేము తరచుగా చేస్తూ వస్తున్నాం. రోజుకు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా భార్య మా అత్తగారింటికి వెళ్తే ఏకాంతంలో ఉండి కొట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మీ వీడియోలు చూశాక తగ్గించేసాం, అసలు మానేసాం అనే సందర్భాలు కూడా చాలామంది అంటుంటారు. నేను కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నా మాటలు విని మీరు చేసుకోవట్లేదు. బూతు సినిమాలు మానేసాం సార్. బూతు సినిమాలు చూడటం మానేసాం. హస్తప్రయోగం చేయడం మానేసాం. హోమోసెక్సువాలిటీ కూడా అలవాటు ఉండేది కొందరికి యానిమల్ సెక్స్ అలవాటు ఉండదు. ఓరల్ సెక్స్ అలవాటు ఉంది. అన్నీ మానేసుకున్నాం సార్. ఈవెన్ సిగరెట్, గుట్కాలు, మందులు కూడా మానేసుకున్నాం సార్ మీరు చెప్పడం వల్ల. అంటే హ్యాపీ అమ్మ, మీకు రుణపడి ఉంటాను. కాస్తో గీస్తో చైతన్యం మాత్రం మీలో కలుగుతుంది. చైతన్యం వడదిల్లాలి అంటే మనలో మార్పు వడదిల్లాలి అంతే కదా. అయితే ఇప్పుడు ఇది ఇంతలా ఉన్న అంగము ఇంతలాగే ఉండాలా. ఇంతకొచ్చింది అనుకోండి, మనం ఏదో చేసుకున్నాం కాబట్టి వచ్చింది. ఇంతకొచ్చింది అనుకోండి, మరీ ఘోరమైన పరిస్థితి. ఇది చూడండి ఘోరమైన పరిస్థితి. మన అంగం దొడ్డుగా ఉన్నప్పుడు, గట్టిగా ఉన్నప్పుడు, రాడ్‌లాగా ఉన్నప్పుడే మన పార్ట్నర్ సుఖపడుతుంది. అయినా యోనిలో దూసుకెళ్ళాలంటే అంగంలో దమ్ముంటేనే దూసుకెళ్తదండి. ఇప్పుడు మనం అంగం ఇలా గట్టిగా పెట్టామనుకోండి, వెనకకి తీసినప్పుడు లోపల బయటికి తీస్తున్నప్పుడు స్ట్రోక్‌లు ఇస్తాం కదా! ఇలా, 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 ఇలా ముందుకు తీసుకెళ్ళి ముందుకు ఇలా అంటాం కదండీ! మనం వెనకకి ఇలా వచ్చినప్పుడు మన లోపల వాజినా మజిల్స్ లోపల అవి కూడా దగ్గరకు వస్తుంటాయి. కన్‌స్ట్రక్ట్ అవుతుంటాయి. మళ్ళీ దానికి మళ్ళీ జరుపుకుంటూ మళ్ళీ స్ట్రోక్ ఇవ్వాలా. మళ్ళీ వెనకకి వస్తే మళ్ళీ అవి కన్‌స్ట్రక్ట్ అవుతుంటాయి. మళ్ళీ దానికి పవర్ ఇసుకుంటూ పోవాలా. దీంట్లో పవర్ ఉన్నప్పుడే పవర్ ప్లే, సెక్సువల్ యాక్టివిటీ సవ్యంగా, హాయిగా, సాఫీగా సాగుతుంది తప్ప దీంట్లో మెత్తదనం ఉంటే
ఇక్కడ ఉన్న కండరాలకు నెట్టుకుపోయేంత శక్తి దీంట్లో లేకపోతే మనం సెక్స్లో ఫెయిల్ అయినట్టే, సామర్థ్యం తగ్గినట్టే. సెక్స్లో బెడ్ మీద రాణించలేము. మరి బెడ్ మీద రాణించాలంటే యోనిలో ఉన్న కండరాలను ఇలా ఒత్తుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. మళ్ళీ బయటకు వచ్చిన మళ్ళీ అవి కన్స్ట్రిక్ట్ అవుతాయి. మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అట్లాంటి శక్తి ఉన్నప్పుడే మగశక్తి, అంగంలో స్తంభన, గట్టితనం, రాడులాగా రౌతులాగా ఉన్నప్పుడే మనం లోపల పోయి మన సెక్స్ ఉద్ధరించగలుగుతాం, చేయగలుగుతాం. కానీ మెత్తగా ఉండి యోని కూడా మెత్తగా ఉంటుంది, మనం కూడా మెత్తగా ఉన్నప్పుడు లోపల చేసేది ఏం లేదు అక్కడ. కాబట్టి అంగం ఇప్పుడు మనం బాగా ఇలా కొట్టుకున్నాం అనుకోండి, ఈ చర్మంతో, హస్తం చర్మంతో బాగా కొట్టుకున్నప్పుడు ఇక్కడ వచ్చే మార్పు ఏంటంటే లోపడున్న పైన ఉన్న మజల్స్, లోపడున్న టిష్యూస్, ఆర్టరీస్, వెయిన్స్ అన్నీ కాటన్ బట్ట నీళ్ళలో వేసి ఎలా కుచించుకుపోతుంది, షింక్ అయిపోతుంది. అలా పెనిస్ షింకేజ్ అయిపోతుంటుంది. పెద్దగా ఉన్న అంగము సైజ్ 6 ఇంచులు ఉంది, 4 ఇంచులు అవుతుంది, 4 ఇంచులు అయితే 2 ఇంచులు అవుతుందండి. లావుగా ఉన్నది సన్నగా అయిపోతుంది, సన్నగా ఉన్నది ఇంకా మరీ సన్నగా అయిపోయి కొన్ని సందర్భాల్లో వంకర అయిపోద్ది, క్రాస్ అయిపోద్ది. మన పక్షవాతం వస్తే నోరు ఇలా కొట్టుకుపోతుంది. ఫేషియల్ ప్యాలెస్ వస్తుంది కదండి, బెస్ పాల్స్ ఇలా వచ్చినప్పుడు ఇది కూడా అంగం కూడా ఏదో పక్షవాతం వస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వంకర అయిపోయి పైకి కిందికి వంకర అయిపోవడం, మజల్స్ లూజ్ అయిపోవడం, ఇటు వంకర అయిపోవడం, పైరోని డిసీజ్, పల్సగా అయిపోవడం, సన్నగా అయిపోవడం, సెన్సిటివ్గా మారడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్, అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటి దేంతో వస్తాయంటే హస్తప్రయోగం. ఇలా లేచిన అంగం మనకు, అలా లేచి ఉండాల్సిన అంగము దానికి ఇలా మలిచేసి బెడ్తో రాపిడి చేసుకుంటాం. మనం రాపిడి చేస్తే రూట్ ఆఫ్ ది పెనిస్ దగ్గర ఇక్కడ పాడైపోయి వీనోజెనిక్ ఈడి గట్టిగా పెట్టి, ఇప్పుడు యోనిలో పెట్టినప్పుడు మనం అంగానికి యోనిలో పెట్టినప్పుడు ఎంత బిగించుకోవాలో అంగం అంతే బిగిస్తుంది. ఇది యోని మరీ గట్టిగా పట్టదు అంగానికి. మనం ఏం చేస్తాం, మన చేతి ద్వారా బాగా గట్టిగా పట్టి రాపిడి చేస్తాం. బాగా గట్టిగా చేసేప్పుడు లోపడున్న రక్తనాళాలు, కణాలు, అక్కడ టిష్యూస్ కుచ్చుకుపోవడం జరుగుతుంది. దాని మీద ప్రెషర్ ఇస్తాం కదా, అక్కడ ప్రెషర్ మనం డెవలప్ చేయకూడదు. అసలు అంగం మీద ప్రెషర్ అనేది డెవలప్ కాకుండా చూసుకోవాలి. సెక్స్ అంతా సవ్యంగా దేవుడు అంత మంచిగా మనం చెప్పాను కదా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అంగానికి కావాల్సినన్ని నవరసాలు యోనిలో ఉన్నాయి. మనం చేతిలో వెతుకుంటున్నాం, దానికి మొత్తం పాడు చేసుకుంటున్నాం. హస్తంతో వాపిడి చేసే వరకు అంగం ఆకారం, సైజు, లోపల రక్త కణాలు అంటే టిష్యూస్ అవన్నీ పాడైపోతున్నాయి. 2 ఛాంబర్స్ అన్ని కుచించుకుపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ పూర్తి స్థాయిలో రాదు. అంగం లావు అవ్వదు, దొడ్డుగా అవ్వదు, గట్టిగా అవ్వదు. యోనిలు దూసుకెళ్ళేంత శక్తి దాంట్లో ఉండకపోవటం వల్ల ప్రతి మగవాడు ఎవరికి వచ్చిన ఈ సమస్య, సమస్య సెక్స్ చేయడానికి వెళ్ళడానికి భయపడతాం. చాలామంది స్త్రీలు ఏం చెప్తారు, మా దగ్గర మా ఆయన నా దగ్గర రావడానికి భయపడతాడు సార్, లేకుంటే మగాళ్ళే చెప్తారు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది సార్, సెక్స్ చేయాలంటే భయం వేస్తుంది. అంత గట్టితనం లేదు, అంత సెక్స్ సామర్థ్యం మొదట్లాగా లేదు. నాకు యవ్వనంలో ఉన్నంత శక్తి ఇప్పుడు అంటే 30-35 ఇయర్స్కే ఇలా అయిపోతున్నారు. అది ఎందువల్ల? హస్తప్రయోగము, మస్టర్బేషను, బొర్రలో పండుకొని బెడ్కు రాపిడి చేసుకుంటే ప్రోన్ మస్టర్బేషను, పోర్న్ ఆడియన్స్ వీడియోస్ చూడటము, లేదా ఓరల్ సెక్స్, హోమోసెక్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. ఈవెన్ ఎనిమల్ సెక్స్ కూడా ఉన్నాయండి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. మనం ప్రకృతికి ఎప్పుడు భిన్నంగా వెళ్తామో అక్కడ తీవ్రమైన పరిణామాలు తప్పవు. మీలో ఎవరికైనా ఇట్లాంటి అంగం పాడైపోయి ఇలా అయిపోయిన అంగం ఇలా అయిపోయింది అనుకోండి, మళ్ళీ సైజ్కి అంగం తెచ్చుకోవచ్చు. యునాని మందులతో పెట్టే తైలాలు, తిలాలు, ఇక్కడ కొన్ని పట్టీలు ఉంటాయండి, పెడితే మాత్రం చిన్నగైన అంగం మళ్ళీ పెద్దగా అవుతుంది. పుట్టుకతో ఒకవేళ చిన్నగా ఉన్న అంగము పెద్దది కాదు, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయి ఉంటే అది మళ్ళీ పెద్దగా అవుతుంది. దొడ్డుగా ఉన్న అంగం గర్త్, సర్కంఫరెన్స్, దీన్ని దొడ్డుగా చాలా ఉండేది తగ్గి ఇలా అయిపోయింది, దాని తర్వాత తగ్గి ఇలా అయిపోయింది అనుకోండి, ఆ సర్కంఫరెన్స్, ఆ దొడ్డుతనం మళ్ళీ పెంచుకోవచ్చు. ఆ లావు గర్త్ అనేది మళ్ళీ పెంచుకోవచ్చు, దాని లెంత్ పెంచుకోవచ్చు, మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు, సెక్స్లో వీర్యం పెంచుకోవచ్చు, వీర్య కణాలు పెంచుకోవచ్చు, వీర్యం చిక్కదనం పెంచుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే బెడ్ మీద రాణించవచ్చు. మీ కాన్ఫిడెన్స్ మీకు మళ్ళీ తిరిగి వచ్చి పాత వైభవము, మళ్ళీ మీ యవ్వనం రివర్స్ మీ దగ్గరికి వచ్చేసి మళ్ళీ మీరు దాంపత్య జీవితం హాయిగా, సాఫీగా, సవ్యంగా కొనసాగించుకోవచ్చు. వీళ్ళు విన్నారు కదండి. మీలో అంగం ఆకారం పాడైపోయి, అంగం మరీ మెత్తగా ఉండి, సెక్స్లో చాలా ఇబ్బందిగా ఉండి, మీరు బాధపడుతున్నా, కుంగుబాటుకు గురి అవుతున్నా, డిప్రెషన్ గురి అవుతున్నా, మీ భార్య సెక్స్ చేయమన్నప్పుడు అంతా మీకు భయం వస్తుంది అనుకో, దడలేస్తుంది అనుకోండి, భయపడాల్సిన అవసరం లేదు.
మీరు నా దగ్గర రండి. ఒక బాధ్యతతో ఒక భరోసా ఇస్తున్నాను. మా దగ్గర ఒక్కసారి మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. యునాని మందులు, వనమూలికలతో సర్జరీ లేకుండా, ఏ ఇంజెక్షన్స్, చిన్న సూది, సర్జరీ ఏవి లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా దీంతో షాకులు పెట్టం, ఏం పెట్టం, మీకు ఏది పెట్టం. హాని చేసేది ఏమి ఉండదు మీ అంగానికి పెట్టేది. ఓరల్ మెడికేషన్స్, లోకల్ అప్లికేషన్స్ దాని ద్వారానే, తద్వారా మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. విన్నారు కదా! మీరు లోకాన ఏ మూలాన ఉన్నా ఆన్‌లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. నేరుగా లేదా నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.